ఈ20 ఫ్యూయల్ ప్రస్తుతం ఇండియాలో ఈ పదం ట్రెండింగ్‌లో ఉంది. ఇండియన్ గవర్నమెంట్ ఇథనాల్ కంబైన్డ్ ఫ్యూయల్ ప్రమోట్ చేస్తూ అనౌన్స్ చేసిందే ఈ20 ఫ్యూయల్. బట్ ఇది కేవలం ప్రభుత్వం తెచ్చిన ఒక మార్పుగా మిగిలిపోకుండా దేశంలో పెద్ద చర్చకు కారణంగా మారింది. ఈ20 ఫ్యూయల్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి కార్ ఓనర్స్, కార్ మేకర్స్ అందరూ అయోమయంలో ఉన్నారు. అందరికీ వచ్చిన కామన్ డౌట్ ఈ మార్పు మంచికా లేదా బండి షెడ్డుకా? అసలు ఈ20 ఫ్యూయల్ మంచిదా లేక ముంచేదా? అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకని ఇథనాల్ మిక్స్ పెట్రోల్‌ని దేశమంతా తీసుకురావాలని అనుకుంటుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇథనాల్ బ్లెండింగ్. నిజానికి ఈ పదం ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇండియాలో 25 ఏళ్ల క్రితమే మొదలైంది. 20 ఏళ్ల క్రితం ఫ్యూయల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్. ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఫ్యూయల్‌లో కొంత శాతం ఇథనాల్‌ని మిక్స్ చేయటం. ఇథనాల్ అనేది ఒక బయోఫ్యూయల్ అంటే ప్లాంట్స్ నుండి ఉత్పత్తి అయ్యే ఫ్యూయల్. పెట్రోల్, డీజిల్ అనేవి ఫాసిల్ ఫ్యూయల్స్. బట్ ఇథనాల్ అలా కాదు. ఈ మెటీరియల్ ప్లాంట్స్ నుండి తయారు చేస్తారు. సో, ఇథనాల్‌ని ఫ్యూయల్‌లో మిక్స్ చేయడం వల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. ఇథనాల్‌లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల కంబషన్ కంప్లీట్‌గా జరుగుతుంది. దీనివల్ల మరింత ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇథనాల్‌ని పెట్రోల్‌లో సహజంగా 5%, 10% లేదా 20% మాత్రమే మిక్స్ చేస్తారు. ఈ కాంబినేషన్ పేరే ఇథనాల్ బ్లెండింగ్. ఇథనాల్ బ్లెండింగ్ కాన్సెప్ట్‌ని 2000లోనే గవర్నమెంట్ తీసుకొచ్చింది. బట్ 2000లో అఫీషియల్‌గా లాంచ్ అవ్వలేదు కానీ పైలట్ ప్రాజెక్ట్స్‌గా స్టార్ట్ చేసింది. 2003లో అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. అప్పటి నుండి గవర్నమెంట్ 5% ఇథనాల్‌ని మ్యాండేట్ చేసింది. దీంతో అప్పటి నుండి ఈ5 ఫ్యూయల్ ఇండియాలో అందుబాటులో ఉంది. బట్ ఆ తర్వాత ఈ కాన్సెప్ట్‌ని పెద్దగా కాన్సంట్రేట్ చేయలేదు. ఎందుకంటే ఇథనాల్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉండేది. సో, ఈ10 ఫ్యూయల్‌కి అప్డేట్ అవ్వలేదు ఇండియా. 2014లో ఏర్పడిన గవర్నమెంట్ మళ్ళీ ఇథనాల్ బ్లెండింగ్ మీద కాన్సంట్రేట్ చేసి ఇథనాల్ ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేశారు. దీంతో 2022 కల్లా ఈ10 ఫ్యూయల్ అందుబాటులోకి వచ్చింది. 2018లో ఇండియన్ గవర్నమెంట్ 2030 కల్లా ఈ20 ఫ్యూయల్ తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుంది. బట్ ఈ టార్గెట్‌ని 2030 నుండి 2025కి మార్చారు. దీంతో గవర్నమెంట్ బ్లెండింగ్‌ని బాగా ఇంక్రీజ్ చేసింది. దీంతో అప్పటి నుండి ఈ20 ఫ్యూయల్ అన్ని బంక్స్‌లో తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్స్ మొదలుపెట్టింది. బట్ అంతటితోనే ఆగకుండా గవర్నమెంట్ ఈ5, ఈ10 ఫ్యూయల్‌ని మెల్లగా తగ్గించేస్తుంది. ఇదే అసలు కాంట్రోవర్సీకి కారణం. అసలు ఈ ఈ20 ఫ్యూయల్‌కున్న లాభాలేంటి, నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా లాభాలు. నంబర్ 1 లెస్ ఎమిషన్స్. ఈ20 ఫ్యూయల్ ఈ10 కంటే 30% తక్కువ కార్బన్ ఎమిట్ చేస్తుంది. ప్రభుత్వం ఈ20ని ప్రమోట్ చేయడానికి ఉన్న మొదటి కారణం ఇదే. ఇథనాల్ కంప్లీట్‌గా బర్న్ అవ్వడం వల్ల తక్కువ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి. ఫాసిల్ ఫ్యూయల్స్ ఉత్పత్తి చేయడానికి, రిఫైన్ చేయడానికి కూడా చాలా పొల్యూషన్ జరుగుతుంది. మైనింగ్ ద్వారా కూడా ఎన్వైర్న్మెంట్‌కి చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. కొన్నిసార్లు ఆయిల్ వెల్స్ నుండి లీక్ అయ్యే ఆయిల్ మెరైన్ లైఫ్‌కి చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్‌ని రవాణా చేసే కంటైనర్ షిప్స్ కూడా పెద్ద ఎత్తున గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని ఎమిట్ చేస్తాయి. సో, ఈ రకంగా కూడా కొంతవరకు పొల్యూషన్ తగ్గుతుంది. సో, ఎథనాల్‌ని ప్రమోట్ చేయడానికి ఉన్న మొదటి కారణం పొల్యూషన్. మెయిన్‌గా ఢిల్లీ లాంటి హై పాపులేటెడ్ సిటీస్‌లో పొల్యూషన్ ఎక్కువ ఉండే సిటీస్‌లో ఇథనాల్ పొల్యూషన్‌ని కొంతమేర కంట్రోల్ చేస్తుంది. బట్ అలా అని కంప్లీట్‌గా పొల్యూషన్ ప్రాబ్లమ్ అయితే తగ్గదు. నంబర్ 2 ఇన్‌కమ్. ఇథనాల్ ప్రొడక్షన్ వల్ల ఫార్మర్స్‌కి ఇన్‌కమ్ పెరుగుతుంది. ఇథనాల్‌ని ఎక్కువగా షుగర్ కేన్, కార్న్ నుండి తయారు చేస్తారు. సో, ఈ పంటలు పండించే రైతులకు మంచి ఆదాయం ఉంటుంది. ఇథనాల్ ప్రొడక్షన్ వల్ల ప్రతి సంవత్సరం మన దేశంలో 40,000 కోట్ల ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. దీనివల్ల రూరల్ ఏరియాస్ డెవలప్ అవుతాయి. ఇథనాల్ ప్రొడక్షన్ పెరిగితే షుగర్ కేన్ పంట సాగు కూడా పెరుగుతుంది. దీంతో రూరల్ ఏరియాస్‌లో ఆపర్చునిటీస్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయి. వీటితో పాటు షుగర్ కేన్ నుండి ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్‌లో ఎంప్లాయ్‌మెంట్ కూడా పెరుగుతుంది. నెంబర్ 3 లెస్ ఇంపోర్ట్స్. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా తగ్గించొచ్చు. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గితే ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఎక్స్‌పెన్సెస్ కూడా తగ్గుతాయి. లాస్ట్ 10 ఇయర్స్‌లో ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇండియా 1.4 లక్షల కోట్ల రూపాయల ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఎక్స్‌పెన్సెస్‌ని సేవ్ చేసింది. 20% బ్లెండింగ్ వల్ల ప్రతి సంవత్సరం 45,000 కోట్ల రూపాయలు సేవ్ అవుతాయి. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఆయిల్ కోసం వేరే దేశాలపై డిపెండ్ అవ్వడం కూడా తగ్గుతుంది. దీంతో ప్రపంచంలో ఏ వింత జరిగినా పెరిగే ఆయిల్ ప్రైసెస్ వల్ల తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఇండియా 80% క్రూడ్ ఆయిల్‌ని బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ సంఖ్య తగ్గితే జియో పాలిటిక్స్ వల్ల ఆయిల్ ప్రైసెస్ ఎఫెక్ట్ అవ్వవు. అలాగే ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్‌గా ఉంటాయి. ఈ 20% బ్లెండింగ్ వల్ల 240 లాక్ మెట్రిక్ టన్స్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి. నంబర్ 4 లెస్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఫాసిల్ ఫ్యూయల్స్ మీద కూడా డిపెండెన్స్ తగ్గుతుంది. ఇథనాల్ రెన్యూవబుల్ రిసోర్స్ అవ్వడంతో నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవ్వడం కాస్త తగ్గుతుంది. సో, ఫాసిల్ ఫ్యూయల్స్ కన్జంప్షన్ తగ్గితే ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ అందుబాటులో ఉంటాయి. లేకపోతే మొత్తం అయిపోతాయి. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల పబ్లిక్ రెన్యూవబుల్ ఫ్యూయల్‌కి అలవాటు పడితే
ఫ్యూచర్‌లో ఎక్కువగా బయోఫ్యూయల్స్‌ని పబ్లిక్ వాడే అవకాశం ఉంటుంది. సో, పెట్రోల్, డీజిల్ మీద డిపెండెన్స్ తగ్గించడానికి ఇథనాల్ బ్లెండింగ్ ఉపయోగపడుతుంది. బట్ ఇన్ని లాభాలున్నా అంతే స్థాయిలో ఇథనాల్ బ్లెండింగ్ వల్ల నష్టాలున్నాయి. మొదటిగా డ్యామేజ్. ఈ20 ఫ్యూయల్‌ని కొన్ని వెహికల్స్ మాత్రమే తట్టుకోగలవు. ఇథనాల్ ఒక హైగ్రోస్కోపిక్ మెటీరియల్. అంటే ఇది అట్మాస్ఫియర్‌లో నుండి మాయిశ్చర్‌ని లాక్కుంటుంది. ఈ మాయిశ్చర్ వల్ల ఇంజిన్‌లో డ్యామేజ్ అవుతుంది. ఈ మాయిశ్చర్ మెటల్స్, రబ్బర్‌ని పాడు చేస్తుంది. ఫ్యూయల్ పైప్స్‌లో, ఇంజిన్ ఇంటర్నల్ పార్ట్స్‌లో రస్ట్, డ్యామేజ్, బ్లాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. కార్స్‌లోని రబ్బర్ పార్ట్స్ కూడా ఈ మాయిశ్చర్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 2023 నుండి మ్యానుఫ్యాక్చర్ అయ్యే వెహికల్స్ మాత్రమే ఈ20ని తట్టుకోగలవు అని కొంతమంది చెప్తారు. దీంతో ఈ కార్స్‌కి రిపేర్ కాస్ట్స్ బాగా పెరిగిపోతాయి. ఫ్రీక్వెంట్‌గా రిపేర్స్ వస్తాయి. అంతేకాదు అనుకోకుండా ఇంజిన్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. కొన్నిసార్లు ఇంజిన్ నాకింగ్ కూడా అవుతుంది. దీనివల్ల కార్లు కాలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక రెండవది మైలేజ్. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఫ్యూయల్ మైలేజ్ కూడా కాస్త తగ్గుతుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 20% బ్లెండింగ్ వల్ల 2-8% మైలేజ్ పడిపోతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఇది చాలా పెద్ద నెంబర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కార్స్ కొనేటప్పుడే మైలేజ్‌ని ఫోకస్ పెట్టుకునే కార్స్ పర్చేజ్ చేస్తారు. సో, మైలేజ్ తగ్గటం వల్ల ఫ్యూయల్ ఎక్స్‌పెన్సెస్ కూడా పెరుగుతాయి. దీంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అనుకోని ఎక్స్‌పెన్సెస్ వస్తాయి. ఈ20 కంపాటిబుల్ వెహికల్స్‌లో కూడా 2% వరకు మైలేజ్ తగ్గుతుంది. ఒక పక్క రిపేర్, మెయింటెనెన్స్, మరోపక్క ఫ్యూయల్ ఎక్స్‌పెన్సెస్ పెరగటం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా 2023 కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ వాడేవారికి. ఇక మూడవది ప్రైసెస్. ఇథనాల్ ప్రొడక్షన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే షుగర్ కేన్, వీట్‌లో ఎక్కువ శాతం గవర్నమెంట్ టార్గెట్స్ వల్ల ఇథనాల్ ప్రొడక్షన్‌కే సరిపోతుంది. ఇథనాల్ ప్రొడక్షన్‌కే ఎక్కువ షుగర్ కేన్ యూజ్ అవుతే షుగర్ ప్రొడక్షన్ తగ్గుతుంది. బట్ ఇది షుగర్‌తో మాత్రమే ఆగదు. కార్న్, వీట్ నుండి కూడా ఇథనాల్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో, ఏ రకంగా అయినా మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియెంట్స్ యొక్క కొరత ఏర్పడుతుంది. దీనివల్ల ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. సో, ఈ రకంగా కూడా మిడిల్ క్లాస్ వారికి బర్డెన్ పెరుగుతుంది. ఇది కూడా ఒక మెయిన్ ప్రాబ్లమే. బట్ ఇన్ని నష్టాలున్నా ఈ విషయం పెద్ద కాంట్రోవర్సీ అవ్వడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిగా ఇన్సూరెన్స్. ఈ20 ఫ్యూయల్ వల్ల ఇంజిన్స్‌లో ఏర్పడే సమస్యలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. కార్ మేకర్స్ కూడా ఈ ప్రాబ్లమ్‌కి వారంటీ ప్రొవైడ్ చేయటం లేదు. బట్ ఇంతకంటే మెయిన్ ప్రాబ్లమ్ మరొకటి ఉంది. అదే నో ఆల్టర్‌నేటివ్. గవర్నమెంట్ అన్ని బంక్స్‌లో ఈ20ని మాత్రమే అవైలబుల్‌గా ఉంచాలని అడుగులు వేస్తుంది. ఇదే అతిపెద్ద ప్రాబ్లమ్. ఈ20కి ఆల్టర్‌నేటివ్‌గా ఎలాంటి ఆప్షన్ లేదు. ఈ15 ఫ్యూయల్ అవైలబుల్‌గా ఉంటే కొంతైనా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఎలాంటి ఆల్టర్‌నేటివ్ లేకపోతే త్వరగా ఈ20కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇంత తక్కువ ట్రాన్సిషన్ పీరియడ్ కూడా మంచిది కాదు. సో, ప్రిపేర్ అయ్యే టైం కూడా వెహికల్ యూజర్స్‌కి ఉండదు. ఇక మరొక కాంట్రోవర్సీ ప్రైస్. ఇథనాల్ నేచురల్‌గా ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ పెట్రోల్ అలా కాదు. పెట్రోల్‌ని వెల్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి, రిఫైన్ చేసి తయారు చేస్తారు. బట్ ఇథనాల్ జస్ట్ ప్లాంట్స్ ప్రొడక్షన్ నుండి ఫెర్మెంట్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. అయినప్పటికీ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రైస్ తగ్గకపోవడం అసలు ప్రాబ్లమ్. ఇంజిన్‌లో ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ఫ్యూయల్‌కి, మైలేజ్ తక్కువ ఇచ్చే ఫ్యూయల్‌కి సేమ్ ప్రైస్ అనేదే చాలా మందికి అస్సలు నచ్చలేదు. ఇథనాల్ ప్రొడక్షన్ కూడా కాస్ట్‌లీ అయింది. బట్ అలా అని ప్రైస్ తగ్గించకపోవడం ఫైనాన్షియల్ బర్డెన్‌ని ఇంకా పెంచుతుంది. సో, ఏ రకంగా చూసినా ఈ20 ఫ్యూయల్ వల్ల పర్సులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. బట్ అలా అని ఇథనాల్ బ్లెండ్ ఫ్యూయల్ తీసుకురాకూడదు అనలేం. ఎందుకంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. పొల్యూషన్‌ని ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే ఫ్యూచర్‌లో కంట్రోల్ చేయటం అసాధ్యమవుతుంది. సో, ఈ కాంట్రోవర్సీని ఏం చేయాలంటే గవర్నమెంట్ కూడా కొన్ని పనులు చేయాలి. మొదటిగా బెటర్ బయోఫ్యూయల్స్. గవర్నమెంట్ ఇథనాల్ కంటే బెటర్ బయోఫ్యూయల్స్ మీద ఫోకస్ చేయాలి. కార్ మేకర్స్ ఈ20 ఫ్యూయల్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా బాగా రీసెర్చ్ చేసి కార్స్ తయారు చేయాలి. గవర్నమెంట్ కూడా ఇంకా కంప్లీట్‌గా రీసెర్చ్ చేయాలి. రెండవదిగా మరీ ఓల్డ్ కార్స్ కాకుండా 10 ఇయర్స్ లోపు ఉండే ఓల్డ్ కార్స్‌కి ఆల్టర్‌నేటివ్‌గా కొంత టైం వరకు ఈ10 ఫ్యూయల్ అవైలబుల్ చేయాలి. ఈ20కి అలవాటు పడటానికి కొంత టైం పబ్లిక్ ఇవ్వాలి. చివరిగా గవర్నమెంట్ ఈ20 ఫ్యూయల్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి అవగాహన కల్పించడానికి మరిన్ని క్యాంపెయిన్స్ చేయాలి. కార్ కంపెనీస్ కూడా వారంటీస్‌లో డ్యామేజెస్‌ని ఇంక్లూడ్ చేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కస్టమర్స్‌కి తెలియచేయాలి. చివరిగా ఒక మాట. ఇప్పటిదాకా చెప్పినవన్నీ జస్ట్ అంచనాలు మాత్రమే. సో, ఈ ఈ20 ఫ్యూయల్ నిజానికి మంచిదా? కాదా? ఈ ఫ్యూయల్ నిజంగానే వెహికల్స్‌ని డ్యామేజ్ చేస్తుందా? లేదా? అనే విషయాలు పూర్తిగా తెలియాలంటే కనీసం 6 నెలల నుండి సంవత్సరం వరకు సమయం పడుతుంది. సో, అప్పుడే అసలు నిజం పూర్తిగా తెలుస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.